వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు ఏం చేస్తున్నారు? జైలు నుంచి వచ్చిన తర్వాత జనాల్లోకి వెళ్ళడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నారా? త్వరలో పాలిటిక్స్లో యాక్టివ్ కానున్నారా? ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టేందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు? ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి 164 రోజుల పాటు తీహార్ జైల్లో ఉండి ఆగస్టు 27న రిలీజ్ అయిన కవిత ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. జైలు నుంచి వచ్చాక అనారోగ్యం కారణంగా ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. జనాల్లోకి కూడా రాలేదు. ఇంతకాలం సైలెంట్గా ఉన్న ఆమె ఎక్స్ వేదికగా విమర్శలకు పదును పెట్టింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు ఎక్కుపెట్టింది. ఇక తొందరలోనే ప్రజాక్షేత్రంలోకి వెళ్లేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను అస్త్రంగా మార్చుకుని త్వరలో జనాల్లోకి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుండడంతో వారి పక్షాన పోరాటానికి సిద్ధమవుతున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తన నివాసంలో తెలంగాణ జాగృతి సమావేశాన్ని కూడా నిర్వహించారామె. బీసీ నినాదం ఎత్తుకునేందుకు కవిత ప్లాన్ చేసుకుంటున్నట్లుగా సమాచారం. కవిత జైలుకు వెళ్లక ముందే జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్తో బీసీ నినాదం ఎత్తుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే కొనసాగుతోంది. ఈ సర్వేతో బీసీ జనాభాను బట్టి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకోసం రేవంత్ సర్కార్ బీసీ డెడికేషన్ కమిషన్ను నియమించింది. బీఆర్ఎస్ పార్టీ సైతం త్వరగా బీసీ జనాభా లెక్కలు తేల్చాలని కమిషన్కు వినతిపత్రం అందజేసింది. దీంతో పార్టీ తరఫున బీసీ నినాదం ఎత్తుకునేందుకు సిద్ధమవుతున్నారు ఎమ్మెల్సీ కవిత. మొదటి విడతలో జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 26న బీసీ డెడికేషన్ కమిషన్కు వినతిపత్రం అందజేయనున్నట్లుగా సమాచారం. కమిషన్ న్యాయబద్ధంగా కులగణన వివరాలు సేకరించాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఇటు ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ దీక్షా దివస్లో కవిత పాల్గొని కులగణనపై గట్టిగా వాణి వినిపిస్తారని సమాచారం. బీఆర్ఎస్లో చాలా మంది బీసీ నేతలుండగా కవితనే బీసీ అంశం ఎందుకు ఎత్తుకోవాల్సి వస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. బీసీలకు ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి పథకాలు అమలవుతున్నాయి, ఎంత మేర రిజర్వేషన్లు ప్రకటిస్తున్నారు అనే అంశాలపై బీఆర్ఎస్లోని బీసీ నేతలు తమిళనాడు వెళ్లి పరిశీలించొచ్చారు. ఇలా పార్టీలో ఎంతో మంది బీసీ సీనియర్ నేతలు ఉన్నప్పటికీ కవిత బీసీ నినాదంతోనే ప్రజల్లోకి రావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.